రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. నిన్న స్కూల్ పిల్లలకు ప్రిన్సిపల్ చెప్పుల దండలు వేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పిల్లలకు క్రమశిక్షణ లేదంటూ విద్యార్థులకు చెప్పుల దండ వేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10ంటికి వస్తే అప్పుడు చెబుతున్నాడు, ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. కాదండి, ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాడు. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల. స్కూల్లో చెప్పుల దండ వేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మందిని మీరే చెబుతున్నారు, అది కరెక్ట్. నేను చిన్నప్పుడు నర్సరీ కూడా నేను వచ్చి ప్రతిదానికి నేను మీతోటే మాట్లాడుతున్నా డైరెక్ట్ గా అండి. నేను చిన్నప్పుడు కూడా నేను పిల్లలకి షూ కొన్నారు, ఒక్కనాడు వేసుకురాడండి అనాసంగా. తర్వాత సలాం ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా నా టీచర్ వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి 3 ఏళ్ళ నుంచి ఎవరి మాత్రం షూ కొనిపించారు. ఒక్కరోజు వేసుకురాకపోయినా మీరు భయం పెట్టరా, ఒక్కరోజు వేసుకురాకపోయినా మీకు పనిష్మెంట్ ఇవ్వరా, ఒక్కరోజు వేసుకురాకపోయినా ఇంటికి పంపరా. మీరు భయం పెట్టి పంపొచ్చుగా, మీరు భయం పెట్టి వేసి పంపొచ్చు కానీ మా మాట ఏంటి అందుకాడికి ఎందుకు వచ్చారంటే అది కూడా మేము పట్టించుకోమని కొన్నాళ్ళు ఇంటికి పంపించి అది కాదండి. ఇప్పుడు మా బాబు నాకు వచ్చాడు అరగంటకి గంటకి. ఈవెన్ 10th లో కూడా పోయిన నెల కూడా విలువైన టైంలో కూడా ఇంటికి పంపితే అరగంటకి 3-4 ఎంజాయ్ చేసుకుంటా షూ వేసుకుని అరగంటకు వచ్చేవాడు. ఆ పరిస్థితి అయితే ఇంకా చూసాము 3 రోజుల నుంచి అండి ఎప్పుడు వేసుకురా మొత్తం బాయ్స్ అండి. మరి పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి. పేరెంట్స్ తెలుసు కదండి, ఎక్కడ పోలీస్ చేసి షూ వేసి రాలేదండి. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. గ్రూప్ లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా? లేదు 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి గ్రూప్ లో. 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? మీరు వాళ్ళు సపరేట్ గ్రూపులు పెట్టండి. ఇప్పుడు సపరేట్ గ్రూప్ అసలు ఒకటే గ్రూప్ పెట్టినా ఇప్పుడు ఒకళ్ళ నెంబరు తెలిసినా ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మేడం గారు వేసారంటే అండి. చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. గుర్తుందా రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. నిన్న స్కూల్ పిల్లలకు ప్రిన్సిపల్ చెప్పుల దండలు వేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, పిల్లలకు క్రమశిక్షణ లేదంటూ విద్యార్థుల పట్లనైతే ప్రిన్సిపల్ స్కూల్ యాజమాన్యం కూడా చాలా దారుణంగా ప్రవర్తించింది. అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? ఓకే, నిన్న జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ రకంగా విపరీత ధోరణిలో ప్రవర్తించడం చాలా వింతగా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్లో దారుణం చోటు చేస్తుంది. క్రమశిక్షణ లేదంటూ విద్యార్థులకు చెప్పుల దండలు వేసిన ప్రిన్సిపల్ చెప్పుల దండలు వేయడం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ స్కూల్ యాజమాన్యం పైన తీరు పైన విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతూ ఉన్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఈ రకంగా విపరీత ధోరణిలో ప్రవర్తించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనిపైన డిఈఓ తీవ్రంగా స్పందించారు. డిఈఓ ఈ స్కూల్ని తనిఖీ చేయడానికి అయితే వెళ్ళిన సందర్భం కూడా ఉంది. అయితే ఎంత అల్లరి చేసినా కానీ వాళ్ళని దండించే అధికారం అయితే టీచర్లు కొంత కానీ ఇలా చెప్పులు దాంట్లో వేసి వాళ్ళని అవమానించడం అనేది చాలా విపరీత ధోరణి అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య పాఠశాలలో ఇలా విపరీతమైన ధోరణి చోటు చేసుకుంటున్న దాఖలాలు అయితే ఉంది. అదే పోయిన నెలలో కూడా ఇలా విజయవాడ భవానీపురం స్కూల్లో కూడా ఒక చిన్నారి పైన 3 సంవత్సరాల చిన్నారి పైన
ప్రైవేట్ పాఠశాల పైన యాసిడ్ దాడి చేయడం జరిగింది. ఈ మొత్తంగా చూసుకుంటుంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు టీచర్లు ఎంపికలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. టోటల్ గా ఈ తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, తక్కువ చిన్న చిన్న తరగతులు చెప్పే టీచర్స్ ని ఎన్నుకోవడంలో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్లస్ వాళ్ళ తక్కువ శాలరీకి వస్తారనేమో కానీ వీళ్ళ వ్యవహార శైలి పూర్తిగా డిఫరెంట్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ టీచర్లు ఎంపిక చేసుకున్నప్పుడు చిన్న పిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం సహనం ఉన్న టీచర్ని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సహనం కోల్పోయి చిన్న చిన్న వాటికి వాళ్ళ కోపాన్ని తీసుకెళ్లి చిన్నారుల పైన చూపించే ఈ చూపించడం కూడా చాలా దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు పూర్తిగా దీన్ని కేర్ తీసుకో కూడా చిన్నారుల తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. అంతేకాకుండా చిన్నారుల పట్ల టీచర్లు వ్యవహరించే తీరు కూడా చాలా అమానుషంగా ఉంటుంది. యాసిడ్లు పోయటం, చెప్పులు వేయటం, వాళ్ళని ఈ విపరీత ధోరణిలో ప్రవర్తించడం కూడా మానసిక పరిపక్వత సరిగా లేని, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళని కూడా టీచర్లుగా తీసుకుంటాం కూడా సరికాదని చెప్పేసి కూడా విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న శుక్రవారం ఏదైతే పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి క్రమశిక్షణ లేదంటూ సాక్షాత్ ప్రిన్సిపలే వీళ్ళకి చెప్పులు దండలు వేసి వీళ్ళని పనిష్ చేయడం కూడా జరిగింది. ఇది అంతా కూడా చాలా సిగ్గుమాలిన చర్యగా కూడా అభివర్ణిస్తా ఉన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళంతా సిగ్గుమాలిన చర్యగా కూడా అభివర్ణిస్తా ఉన్నారు. క్రమశిక్షణ వాళ్ళకి నేర్పాల్సిన టీచర్లే క్రమశిక్షణ లేదంటే మీకు వాళ్ళ బోధనలోనే క్రమశిక్షణ లోపించినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న క్లాసెస్ చదువుతున్న పిల్లల్ని ఈ విధంగా హరాస్ చేయడం సరైనది కాదని చెప్పేసి ముందు ఆ టీచర్ల మానసిక స్థితి సరిగా ఉందా లేదా పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు కోరుతా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా టీచర్స్ ని తీసుకునే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని ఒక డిమాండ్ కూడా తెరపైకి వస్తున్న ఇదైతే ఉంది. విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని సరైన క్వాలిఫికేషన్స్ లేకుండా, సరైన శిక్షణ లేకుండా కూడా టీచర్స్ ని తీసుకుంటాం వల్ల ఇటువంటి విపరీతమైన చేష్టలు జరుగుతాయని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సరైన క్వాలిఫికేషన్ లేకుండా, సరైన మానసిక స్థితి లేని టీచర్స్ అందరిని కూడా తీసుకుని తక్కువ జీతాలకు వస్తున్నారని తీసుకుంటే విద్యార్థుల జీవితాలను వాళ్ళే సరిదిద్దుతారని చెప్పేసి కూడా విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఒక 2 రోజుల్లోనే ఇలాంటి 2 ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. విద్యాశాఖ అధికారులు కూడా సరిగా ఆ పాఠశాలలు తనిఖీలు చేయట్లేదని విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ మేరకు ముఖ్యంగా విద్యాశాఖకి మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎవరితో ఉన్నారో ఆయన కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పాఠశాలలో చిన్నారులని ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది సరైనది కదని చిన్న వయసులోనే చిన్న తరగతుల్లోనే ఈ విధంగా ట్రీట్ చేస్తా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి కూడా ఆందోళనలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వీళ్ళందరిపైన ఈ టీచర్స్ పైన సరైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. చిన్న వయసులోనే చిన్న పిల్లల్ని ఈ విధంగా టీచర్స్ ట్రీట్ చేయడం అనేది సరైన విధానం కాదని కూడా వినిపిస్తుంది. వీళ్ళందరిపైన తగు చర్యలు తీసుకోవాలని అనేసి డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ ఇది టోటల్ గా ఉన్న పరిస్థితి విజయలో. అయితే సుబ్బు, మనం విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే స్కూల్ యాజమాన్యంపై తీరుపై అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ స్థానికులు కానీ అయితే ప్రశ్నిస్తున్నారు స్కూల్ యాజమాన్యంపై. అసలు పిల్లలపై ఇలా ప్రవర్తించడం ఏంటి అని చెప్పేసి. సో స్కూల్ యాజమాన్యం ఏమంటుంది దీనిపై? స్కూల్ యాజమాన్యం పిల్లలు సరిగా అలర్ట్ చేస్తుంటే టీచర్ అలా చేశారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పులు దండ ఏంటని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన విద్యాశాఖ అధికారులు స్పందించారు. డిఓ పాఠశాల సందర్శించారు. పాఠశాల సందర్శించి జరిగిన అంశం ఏంటనేది దానిపైన ఆరాధిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేసి చూడాలి. అంతేకాకుండా
టీచర్ ఈ రకంగా, టీచర్ కాదు ఆ కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటారు. దండిస్తే తప్పులేదు కానీ ఇలా పిల్లల్ని అవమానించే రకంగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్య తీరుపైన పూర్తిగా పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంత పిల్లలు క్రమశిక్షణ నేర్పాల్సిన గురువులే ఈ రకంగా క్రమశిక్షణ తప్పారంటూ ఇటువంటి శిక్షలు విధించడం సరికాదని చెప్పేసి సభ్య సమాజంకి ఏ రకమైన సమాజానికి ఏ రకమైన సమాచారం ఇస్తారని చెప్పేసి కూడా వీళ్ళు ఆ తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా పాఠశాల నిర్వాహకులను కూడా నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన పోలీసులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా కలగజేసుకున్నారు. దీనిపైన పూర్తిగా విచారణ జరుగుతుంది. సంబంధిత ఆ స్కూల్ యాజమాన్యం పైన, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్థులు సహజంగానే అల్లరి చేయడం సహజం, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అంతేకాకుండా కంట్రోల్ చేయాల్సిన పాఠశాల ప్రిన్సిపల్, టీచర్లు కూడా బ్యాలెన్స్ తప్పి విద్యార్థులను ఈ రకంగా ట్రీట్ చేయడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. దీని మొత్తం మీద విచారణ నిర్వహించి ఆ స్కూల్ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా టీచర్ ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. కనీసం విద్యా బుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పలేని టీచర్లు వాళ్ళ జీవితాలను ఏ రకంగా తీర్చిదిద్దుదారని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కూడా నెలకొంది. టోటల్ గా ఈ ఘటన అమానవీయ ఘటనగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.